పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒకసారి అప్పుడు ఇండస్ట్రీ కొత్తగా వచ్చాను, హీరోయిన్గా వెళ్తుంటే ఒక ఆర్టిస్ట్ పెద్ద బతికి కూడా లేరు, మాట్లాడను, ఇలా తొడ మీద చేసి ఇట్లా ఇట్లా అంటూ కూర్చున్నారు. నాకేదో చీదరగా అనిపించింది, ఏంటిది ఒకలాగా నేను చేయి తీస్తుంటే చేసి అంటున్నారు. దిగేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను కోపంగా. మా డాడీ చూస్తే ఎందుకమ్మా కోపంగా ఉన్నావు, ఎందుకు ఇలా పెట్టి ఇలా గోక్తా ఇట్లా ఇట్లా అంటూ నేను తీస్తుంటే మాటకి అంటున్నారు అని. వెళ్ళి పడుకో, స్నానం చేసి అన్నం తినేసి పడుకో అన్నాను. పడుకొని లేచా. పొద్దున్న మా నాన్నగారు ఎవరు కాళ్ళు పట్టుకున్నారో ఎలా తెచ్చారో, పొద్దున్న కారు ఉంది ఇంటి ముందు. ఈ రోజు నుంచి నువ్వు ఒక్కదాని ఉంటావు, గోకేవాళ్ళు ఉండరు, ఇది ఉండరు, అదే మెయింటైన్ చేస్తున్నాను ఈ రోజు కూడా. నా కార్లో ఎవరిని ఎక్కనివ్వు. ఓకే, నేను మా బాబు, నా పక్కన మా బాబు కూర్చుంటాడు అంతే. ఓకే, మాకు ఒక పిల్ల వెనక, మేము ముగ్గురు తప్ప ఎవరు కూర్చోడానికి లేదు. కూర్చోబెట్టను, మొక్కం మీద చెప్పేస్తాం సారీ అండి, ఎక్కొద్దు అంతే, అంత స్ట్రైట్ ఫార్వర్డ్. సో కాస్టింగ్ హౌస్ మీరు కూడా ఫేస్ చేశారు ఇండస్ట్రీలో అయితే? ఎందుకు చేయరండి, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో చేస్తారు, ఇది ఒక్కటే అనేం కాదు. కాకపోతే ఏంటంటే ఇది ఒక గ్లామర్ ఫీల్డ్ కాబట్టి దీన్ని ఫోకస్ చేసి మాట్లాడటం వల్ల బాగా హైప్కి వస్తుంది కాబట్టి మాట్లాడతారు, కానీ ఏ ఫీల్డ్లో లేదండి, ఎవరు చేయరు. ఐటీలో లేదా, మామూలు ఒక స్వీట్ స్టాల్లో కూడా ఉంటుంది, ఎందుకు ఉండదండి. అంటే కాస్టింగ్ హౌస్ ఇంత పెద్ద ఎత్తున బయట మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది ఇలా రావడానికి వన్ ఆఫ్ ద రీజనే లేడీ ఆర్టిస్టులు. అసలు వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇదంతా ఎందుకు జరుగుతుంది? వాళ్ళు మీలాగా ముందు మాట్లాడుతుంటే బహుశా ఇంత దూరం వచ్చేది కాదు. తెగ్గొట్టేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు క్యారెక్టర్లు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు, అంతే కదా. ఇది కాకపోతే ఇంకో సినిమా అనుకోవచ్చు, కానీ అందరూ అట్లా అనుకోవట్లేదు కాబట్టి అవకాశమే మాకు ఇంపార్టెంట్, ఆ అవకాశం కోసం మేము దేనికైనా రెడీ అన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అన్ని జరిగిన తర్వాత బయటకు వచ్చేదేమో కాస్టింగ్ హౌస్ మమ్మల్ని వాడు గీకాడు, వీడు గోకాడు, వాడు అది అన్నాడు, ఇది అన్నాడు, ఇది అంటే ఓపెన్ గా ఇదే జరుగుతుంది. సో దాని మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? భూష్ దగ్గర ఎంతో మందిని చూశారు, అవకాశం కోసం తెగబడిపోతున్నారండి. ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తారు, తినడానికి తిండి ఉండదు, ఉండటానికి షెల్టర్ ఉండదు, ఆటోమేటిక్గా ఆ టైంలో ఎవరు తగులుతారు. తగిలినప్పుడు నేను నీకు అవకాశం ఇప్పిస్తాను, వాట్ ఐ కెన్ గెట్, నాకేంటి ఆ క్వశ్చన్ వస్తుంది. ఏంటి అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఓహో నేను పెద్ద హీరోయిన్ అయిపోతాను కదా, నాకు చాలా అవకాశాలు వచ్చేస్తాయి కదా, ఇంత గొప్పగా చెప్పారు కదా, అప్పటికి ఒక 2-3 చోట్ల తిప్పుంటారు, తెలిసిన 2 మొక్కలు చూపించుంటాడు, కరెక్ట్ ఇతని సినిమా అతనే ఇతను చేసేస్తాడు అన్న దాంట్లో వాళ్ళు తెగబడిపోతారు. సో ఆటోమేటిక్గా వాళ్ళు అవకాశం కోసం కొంతమంది గెయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమందిని చూస్తే లాస్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మీ కళ్ళ ముందు గెయిన్ అయిన వాళ్ళని చూసారు, మీ కళ్ళ ముందు లాస్ అయిన వాళ్ళని చూసాను. యాక్చువల్గా అయితే ఒకసారి ఒక అమ్మాయి తణుకూరు నుంచి ఒక సూట్ కేసు వేసుకొని వచ్చేసింది. మామూలుగా నాకు కోపం ఎక్కువ, చెప్పారు కదా మీరు కూడా, అలాగా ఎవరైనా అమ్మాయిలు ఏడిపిస్తే ఎంత రాత్రిలో షూటింగ్ నుంచి వెళ్తున్నా నేను కారాపి కొట్టేసి వాడికి నా నంబర్ ఇచ్చి, అప్పుడు కూడా వినలేకుండా వాడు ఏమైనా చేస్తుంటే వాడిని లాక్కుని పోలీస్ స్టేషన్కి వెళ్తా. అట్లా బంజారా హిల్స్లో నేను చాలా ఫేమస్, ఏ రాత్రి అయినా తీసుకొని లాక్కొని వెళ్ళిపోతా. అట్లా పోలీసు వాళ్ళకి ఈమె అందరిలా కాదు అనే ఒక ఇంప్రెషన్ ఉండేది. ఆ అమ్మాయి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు రాత్రి ఉంచుకోకూడదు పోలీస్ స్టేషన్లో అమ్మాయిలని, అవును, ఆ టైంలో పంపించడానికి లేదు. సో కాల్ చేసి మా డాడీకి, మేడం ఉంటే ఒకసారి ఇవ్వండి, నేను అప్పుడే షూటింగ్ నుండి వచ్చా. వస్తే ఏంటి అంటే, మేడం ఏమనుకోకుండా ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తారా, ఒక అమ్మాయి ఇలా సూట్ కేసు వేసుకొని వచ్చేసింది, ఏ టైంలో నేను పోలీస్ స్టేషన్కి రాను, మీరే అమ్మాయిని తీసుకొని మా ఇంటికి రండి అంటే వచ్చారు. కూర్చోబెడితే అమ్మాయి బాగుంది, చక్కగా బొద్దుగా, అంటే ఇది వరకు మన ఆంధ్రులంతా ఏమనేవాళ్ళు, ముద్దుబంతి పువ్వుతో పోల్చేవాళ్ళు హీరోయిన్స్, అమ్మాయి అంటే ఇలా ఉండాలి ఇలా ఉంటుందని. అలా ఉంది అమ్మాయి, బాగా చక్రాల లాంటి కళ్ళు, దబ్బ పండు కలర్లో భలే ఉంది అమ్మాయి. సూట్ కేసు వేసుకొని వచ్చింది. ఏం పేరమ్మా అంటే కనక మహాలక్ష్మి అని చెప్పింది. ఏం చేయడానికి వచ్చావు అంటే, పెద్ద హీరోయిన్ అయిపోతాను నేను. ఎలా అయిపోతావు అంటే, నా పెట్టి నిండా డబ్బులు నగలు ఉన్నాయి. ఓకే, పెట్టి నిండా ఇంత పెద్ద సూట్ కేసు అండి, ఓకే, పట్టుకునే ఉంది, వదలటానికి కూడా రెడీగా లేదు. ఆడెవడో వచ్చాడండి, ఇది లాగేసుకుంటున్నాడు పెట్టి, నేనేమో ఇవ్వలేదండి, అప్పుడే పోలీసులు వచ్చారండి తీసుకొచ్చారండి. మరి ఇప్పుడు హీరోయిన్ ఎలా అవుతావు, నీకు తెలుసా అసలు ఎవరన్నా ఇక్కడ ఎవరు తెలియదండి, నాకు డబ్బులు ఉన్నాయి నగలు ఉన్నాయండి, హీరోయిన్ అయిపోతాను నేను, ఇదే చెప్తుందాం. కూర్చోబెట్టి ఇప్పుడు ఆ బాత్రూమ్ ఉంది, పోయి స్నానం చేసి బాత్రూంలో ఇదై ఫ్రెష్ అయ్యి రాపో అన్న వాళ్ళు, అక్కడే ఉండండి మీరు కూడా అని చెప్పి పోలీసు వాళ్ళని భోజనం పెట్టాం. అమ్మాయికి తినింది. ఏమండి మీరు సినిమా యాక్టర్ కదా, మిమ్మల్ని చూశాను నేను, భలే ఉంటారండి మీరు, భలే ఉన్నారండి మీరు, మీ ముక్కు భలే ఉంటుందండి. అంతా విన్నాక, ఇంతకీ నువ్వు హీరోయిన్ అవ్వాలంటావు? అవును. హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా నీకు?
నాకేం తెలియదండి, మీరు చెప్పరా ప్లీజ్. ఒక ఆయన వస్తాడు, నేను హీరోయిన్ చేస్తాను అంటాడు, తీసుకెళ్తాడు. హోటల్కి తీసుకెళ్తాడో, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడో, వాళ్ళ రూమ్కి తీసుకెళ్తాడో, మొత్తానికి నువ్వు ఆయనతో ఉండాలి. ఇంకొక ఆయన వస్తాడు పొద్దున్నే, నేను డైరెక్టర్ అంటాడు, ఆయన తీసుకెళ్తాడు. ఇంకొక ఆయన వస్తాడు, ఇదేంటంటే ఇదే పని ఉంటుందా సినిమాలో, ఇంక వేరే ఉండదా? ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత షూటింగ్ దగ్గరికి నువ్వు వెళ్తావు, ఇంటికే వెళ్తావు. ఓకే, మొత్తానికి ఇవన్నీ జరగాలి. దానికి రెడీ నాను అంటే తూతూ నేను మా అమ్మ నాన్నకి ఒకటే పిల్లనండి, తలదించుకునే పని నేను ఎలా చేస్తానండి, నేను చేయనండి, నా దగ్గర పెట్టులో డబ్బులు ఉన్నాయండి, నేను హీరోయిన్ అవుతాను అంతేనండి, ఇదే మాట. ఓకే. అప్పటికి ఏ ఊరు ఏంటి ఇవన్నీ అంటే అడ్రస్ పెట్టుకుని ఉంది, దాన్ని తీసుకొని ఫోన్ ఎస్టీడీ, అప్పుడు ఇవి లేవుగా, ఎస్టీడీ చేసి మా డాడీ వాళ్ళకి ఫోన్ చేసి మా దగ్గర ఉంది మీ అమ్మాయి సేఫ్గా వచ్చేయండి అని వాళ్ళకి చెప్పేసి, సరే ఈ రోజు పడుకో, రేపు షూటింగ్ దగ్గరికి నేను తీసుకెళ్తాను, నా షూటింగ్ దగ్గర చూద్దు కానీ అంటే, అలాగేనండి, కానీ అండి హీరోయిన్ అవ్వాలంటే మీలాగా అంతా రెడీ అయిపోవాలి కదండి, నీట్గా ఇలా ఉంటే కుదరదు, లంగా ఓడిలో ఎవరు చూస్తారండి అని. మరి ఏం వేసుకుంటావు అంటే, ప్యాంటీ వేసుకుంటానండి, ప్యాంటీ వేసుకుంటానండి నేను కూడా. ముందు రేపు వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూసి నచ్చాక అప్పుడు కొనుక్కుందు కానిలే, ఇప్పుడు కాదు అని చెప్పి పోలీసు వాళ్ళకి, ఈరోజు మా ఇంట్లో ఉంటుంది, రేపు పొద్దున్నే మీరు ఏర్పాటు చేసుకోండి, వాళ్ళ పేరెంట్స్ వస్తారు చూద్దామని. వాళ్ళు పొద్దున్నే తెల్లవారుజామునే దిగిపోయారు పాపం. వచ్చేసి కనకమాల వచ్చి అని ఏడుస్తున్నారు వాళ్ళు. మీరు ఎలా వచ్చేసినారు ఇక్కడికి, ఎలా వచ్చేసినారు మీరు అంటుంది. కూర్చోబెట్టి మాట్లాడి, చూడండి సినిమా కావాలంటే, సినిమా తీయాలంటే ఒక పద్ధతి ఉంటుంది, రైటరు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ మీరు అవుతారంటే సినిమా తీయొచ్చు, అలాంటి వాళ్ళని కావాలంటే నేను పరిచయం చేస్తాను, బట్ డైరెక్ట్గా సినిమా ఇచ్చే వాళ్ళకి నేను చేయను, ఎందుకంటే ఒక జీవితం ఇది, ఆడపిల్ల జీవితం, ఏమవుతుందో నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. సో అలా వద్దు అంటే వాళ్ళు నచ్చ చెప్పుకొని అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు, పెళ్లి చేశారు. ఓకే, నిజంగా ఈ కనకమ్మ ఆలోచన పెద్ద హీరోయిన్ అయిందేమో అనుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా నో అంటే అట్లా కొంతమంది 7-8 మంది అమ్మాయిలు కాపాడాను నేను. ఓకే, పంపించేస్తాను. సో ఈ ఖడ్గన్ సినిమాలో సంగీత గారు ఎలాగనమాట అయితే, అవును చాలా మంది వచ్చేవాళ్ళు ఉంటారు, సూట్ కేసులు వేసుకొని వచ్చేస్తారండి, డబ్బులు ఉండాలి సినిమా అంటే అనేదానికి. ఈవెన్ ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా నేను రిటర్న్ పంపించాను. సో మీ కళ్ళ ముందు హీరోయిన్ గా ఎదిగిన వాళ్ళు, మీరు చూసిన వాళ్ళు అంటే ఎవరని చెప్తారు? ఎట్లా అంటే మీరున్న పీరియడ్ లో వచ్చి సో అవకాశాలు పొందుపరుచుకొని హీరోయిన్ గా ఎదిగిన వాళ్ళు? రోజా గారు. రోజా మేము ఇద్దరు పిల్లల ముద్దులు పోలీస్ చేస్తున్నప్పుడు చంద్రగిరిలో ఒక పోలీస్ స్టేషన్ లో షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఈ అమ్మాయి ప్రేమ తపస్సు అని ఒక సినిమాకి సెలెక్ట్ అయింది, మన డాక్టర్ శివప్రసాద్ గారి సినిమా. షీస్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ అట, నాకు తెలియదు. ఒక అమ్మాయి లంగా ఓణి వేసుకొని, ఒక కొంచెం కలర్ఫుల్, ఒక మిల్క్ వైట్ దీంట్లో రెడ్ బార్డర్లో వేసుకొని, లంగా ఓణి వేసుకొని ఒక దగ్గర కూర్చొని తింటుంది అన్నం. నేను అన్న ఎవరు అమ్మాయి పొద్దుటి నుంచి ఇక్కడిక్కడే తిరుగుతుంది అంటే, మేడం డాక్టర్ శివప్రసాద్ గారి హీరోయిన్, ఎల్లుండి ఓపెనింగ్ ఉంది. ఆ డ్రెస్ కూడా ఆ సినిమా కోసం కుట్టించారంట. మరేంటి అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి పెడుతున్నారు హీరోయిన్ అంటే ఏమో మేడం నాకు తెలీదు, అక్కడే కూర్చోబెట్టిన, అంత జూనియర్స్ తింటున్నారు అక్కడ. నేను చూసి అమ్మాయిని ఇలా తీసుకురండి నా దగ్గరికి, ఇక్కడ తింటుంది భోజనం అని చెప్పి నా భోజనం పెట్టి తనని భోజనం పెడితే తినింది. థ్యాంక్ యూ మేడం అట్లా అని. షీ బికేమ్ బిగ్ హీరోయిన్. అండ్ ఒక స్థాయికి వచ్చా కూడా ఇప్పుడు కూడా నాకు అంతే మర్యాద ఇస్తుంది. తర్వాత టూ మెనీ కాంట్రవర్సీస్ విన్నా కూడా నా వరకు నన్ను అలాగే చూస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఎదిగింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే కష్టపడి వచ్చిన తర్వాత అవకాశాలు రావటం చాలా కష్టం. నేను వచ్చాను, నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే మనస్థితి లేదు. ఇప్పుడు ఇంకోటి చెప్తారు, ఒకటి చేయాలంటే ఒకటి పోగొట్టుకున్నా పర్లేదు, అది కాదు చెయ్యాలి అని అంత అయినా కూడా ఎక్కడో కొట్టి అది దానికి ఎస్ చెప్పలేకపోయాను నేను. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని పొగిడితే నాకు అవకాశాలు వస్తాయి, నేను పొగడను. ఎందుకు పొగడాలి? వాయ్, మీలో అలాంటి స్టఫ్ ఉంటే నేను పొగుడతా, లేకపోతే ఎందుకు పొగుడు? స్టఫ్ ఉండి పొగిడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఇంతవరకు లేరండి. మనము డాక్టర్ సినారే గారు ఒక మాట చెప్పారంట, బాగా ఫేమస్ అయిపోయి ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళని ఎప్పుడు దగ్గరగా వెళ్ళకూడదంట, కళల్లో కానీ లేకపోతే దూరంగా కానీ ఉండే మాట్లాడాలంట. అంటే ఆరాధించాలి, అంతే. దగ్గరికి వెళ్తే ఒరిజినాలిటీ తెలిసిపోద్ది. ఓకే,
ఇలా ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాడంట ఒక అతను, వీరాభిమాని, బొట్లు బొట్లు పళ్ళు పంపటం, కిలోలు కిలోలు నెయ్యి పంపటం, స్వీట్లు పంపటం, అవన్నీ తీసుకుంటున్నారు బాగానే ఆర్టిస్ట్. ఆ ఆర్టిస్ట్ దగ్గరికి ఇతను వచ్చినప్పుడు నేను అని చెప్పాక ఆయనకేం పనిలేదా, ఏ టైంలో రావాలో తెలియదా నీకు, పెద్దబ్బాయి అనేస్తారు. ఇంటికి వెళ్ళిపోయి నేను ఆరాధించే ఆర్టిస్టేనా ఇదేనా, నేను ఇది ప్రత్యక్షంగా చూసా. ఓకే. రాజమండ్రిలో కొని నేను భరించలేనండి ఈ బాధ అని చెప్పి ఏడుస్తున్నాడు. అప్పుడు ఈ టాపిక్కి ఆయన చెప్పారంట సినారే గారు, ఎప్పుడు కూడా ఇష్టపడిన వాళ్ళకి ఎప్పుడు దగ్గరగా వెళ్ళి చూడకు, దూరంగా ఉండే ఆరాధించు, అదే కరెక్ట్. సో అలాంటి దగ్గరికి వెళ్తే ఒరిజినాలిటీ తెలిసిపోదు, రంగులు బయట. ఇంకోటి కూడా ఉంటుంది, బాగా అలసిపోయి వచ్చి ఉండొచ్చు, లాంగ్ దీని నుంచి వచ్చి ఉండొచ్చు, అవుట్డోర్ నుంచి. ఆ టైంలో ఇంక ఇంట్లోకి వెళ్ళి నిద్రపోదాము, స్నానం చేసి పడుకుని పోదాము అనే టైంలో వచ్చినా ఇరిటేషన్ అనేది వస్తుంది. బట్ అలాంటప్పుడు కానీ మనం కేజీలు నెయ్యి తిన్నాము, స్వీట్లు తిన్నాము, పళ్ళు తిన్నాము, ఇన్ని తిన్నప్పుడు కనీసం ఉండమ్మా రేపు రా, ఒక టైంకి రానన్నా చెప్పొచ్చు కదా. ముందు ఇక్కడి నుంచి జనాలతో తోయించేసేసరికి పాపం తట్టుకోలేకపోయాను. ఓకే.